మేషరాశి వారికి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆస్తిపాస్తుల విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. అనువంశికంగా మీకు రావాల్సినటువంటి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మధ్యవర్తుల ద్వారా, ఇంటి పెద్ద మనుషుల ద్వారా స్వల్పమైనటువంటి నష్టం వాటిల్లినప్పటికీ అందులో నుండి క్రమేణా బయటపడగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలను మీరు దక్కించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సెకండ్ బ్రాంచ్ని ఏర్పాటు చేసుకోవాలి. మన వాళ్ళకు కొన్ని బాధ్యతలను ఇవ్వాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రయత్నపూర్వకంగా కొంతమందిని చేరదీసి మీ పనులను ప్రారంభించగలుగుతారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కాలేజీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదా వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి కోర్సు ఎంపిక విషయం కావచ్చు, 10 మందిని సంప్రదించి భవిష్యత్తు గురించి ఆలోచనలు చేసి ఇప్పుడు మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ సొంత విషయాలలో మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ మీరు పక్క వాళ్ళకి ఇచ్చే సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, వాటికి వచ్చినటువంటి ఇబ్బంది మాత్రం ఏమీ లేదు. ఈ వారం స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఒకానొక చిన్న స్థలాన్ని అమ్మివేసి ఉన్నటువంటి రుణాలను చెల్లించి వేసుకొని కొద్దిపాటి ధనాన్ని చేతిలో దాచుకోవాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా మారతాయి. ఇన్సూరెన్సులు, పాలసీలకు సంబంధించినటువంటి అంశాలు మీకు అనుకూలిస్తాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు దుర్గా సప్తశతి పారాయణ చెయ్యండి. అమ్మవారి ఆశీస్సులు పొందటం కోసం ఈ ఆశ్వీజ మాసంలో విజయ పాశుపత హోమాన్ని జరిపించండి.